ఈరోజు మన ప్యానల్ డిస్కషన్స్లో భాగంగా రిలేషన్షిప్స్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ అనే ఒక ముఖ్యమైన టాపిక్ మీద మన ప్యానల్ సభ్యులు డాక్టర్ న్యూటన్ క్యూఎల్యూ నుంచి సుపర్చీలు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ పత్రిగారి శిష్యగణంలో ప్రథమంలో ఉన్న వాళ్ళు. అంటే వాళ్ళ జర్నీ విత్ పత్రిగారు స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 91. తర్వాత జీకే, ఫెమిలియర్ నేమ్ డాక్టర్ జీకే గోపాలకృష్ణ, వైజాగ్ నుంచి, కానీ విజయవాడలో మెడిసిన్ చేశారు. మెడిసిన్ వదిలేసేసి ఆయన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని మొదలుపెట్టారు. డాక్టర్గా మన పత్రిగారు చెప్పింది నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఆ యొక్క కాన్సెప్ట్ని ఆయన ప్రబలంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉన్నారు. లండన్ బేస్డ్ జీకే. దెన్ మహేశ్వరి మనకి మరి 13 ఏళ్ల మట్టి సుపరిచిరాలు. ఎందుకంటే బాల వికాస్ ఓనర్ ఆవిడే. ఇక్కడ బాల వికాస్ టోటల్గా రన్ చేసేది. ఇక్కడికి వచ్చే ధ్యానులు పిల్లలు ఎక్కడున్నారు ఏమిటనేది మర్చిపోయి హ్యాపీగా ధ్యానం చేయగలిగిన అటువంటి ఫెసిలిటీ మహేశ్వరి గారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు 13 ఏళ్ళ మట్టి. షీ ఈజ్ వన్ ఆఫ్ ది రైట్ పర్సన్స్ టు బీ ఇన్ దిస్ టాపిక్. టాపిక్లోకి వస్తే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉన్న బంధం అనేది ప్రతి సాంప్రదాయంలోనూ ప్రతి సివిలైజేషన్లో కూడా ఇది చాలా పవిత్రమైనది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క బంధం ఏదైతే తల్లిదండ్రులు పిల్లలు మధ్య మ్యూచువల్గా ఉన్న బంధం ఎంత ముఖ్యమైనదంటే ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చుని ఈ డిస్కషన్ కానీ ఇంకొకటి ఏదన్నా కానీ ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా మూలం మాత్రం ఆ బంధం నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంతో ఎమోషనల్ బాండ్తో పాటు ఆ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. కానీ వాళ్ళకి కావాల్సిన ఆ సంరక్షణ, ఆ ఫీలింగ్ ఆఫ్ సంరక్షణ, ఇదంతా కూడా తల్లిదండ్రులు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ బుడిబుడి స్టెప్స్ దగ్గర నుంచి వాళ్ళు పెద్ద అయ్యేదాకా కూడా వెంటనే తల్లిదండ్రులు ఉంటారు. ఆల్వేస్ ఆ ఫాల్ బ్యాక్ ఆప్షన్ అనేది తల్లిదండ్రులు ఆ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అట్లాగే పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, ఆ ఎమోషనల్ సపోర్ట్, ఇదంతా కూడా ఇదొక గమ్మత్తైన మ్యూచువల్గా అడగకుండానే జరుగుతూ ఉంటుంది. ఇది మనం అందరం అనుభవించి ఉంటాం మన లైఫ్ టైంలో, మన పేరెంట్స్ దగ్గర నుంచి. అట్లాగే మన పిల్లలకి మనం కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అనేక జనరేషన్స్ కొద్ది జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థలో ధ్యానము, స్పిరిచువల్గా ఎదుగుదల ఈ రిలేషన్షిప్లో ఎలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనేది ఈ టాపిక్లోకి నేను ప్రవేశపెట్టదలిచాను. సో మన ప్యానల్ సభ్యులుకి 3 ప్రశ్నలు వేస్తాను. మీరు కంటిన్యూ చేస్తూ అనేక ప్రశ్నలకి తావివ్వచ్చు. అవకాశం ఉంటే ఆడియన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందాం. రైట్? ఓకే. మహేశ్వరి, ఈ మోడర్న్ ప్రపంచంలో, ఈ నవయుగంలో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఎందుకని ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది? ఈ మోడర్న్ వరల్డ్లో ఏన్షియంట్గా ఒక సాంప్రదాయ ప్రకారం వస్తుంది. ఈ మోడర్న్ వరల్డ్లో ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలా అనేది దాని మీద మీరు చెప్పగలరా? డియర్ ఫ్రెండ్స్, సో అద్భుతమైన టాపిక్తో ఈ ప్యానల్ ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే ప్రతి సంబంధము కుటుంబం నుంచే మొదలవుతుంది. తల్లి తండ్రి పిల్లల మధ్య రిలేషన్తోనే ఒక ఫ్యూచర్ షేప్ అవుతుంది, అద్భుతంగా ఆయన చెప్పినట్టుగా. సో మన సాంప్రదాయ దీంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. సో అందరూ కూడా సంరక్షకులుగా ఉండి చాలా ప్రేమ బాంధవ్యాలతో ఆ కుటుంబ నేపథ్యం సాగింది. ఈ మోడ్రన్ మన యుగానికి వచ్చేసరికి
న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాలుగా మనం ముందుకు వెళ్తూ మన సమయాన్ని పిల్లలతో గడిపే సమయం మనకి తగ్గిపోతూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఎంత మనం తెలుసుకుంటే ఈ పేరెంటింగ్ గురించి, ఈ ఆధ్యాత్మిక విధానం జీవనం గురించి, అప్పుడు మాత్రమే ఆ తల్లి తండ్రి పిల్లల మధ్యలో సరైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. మోడర్న్ యుగంలో ఎలా అయిపోయింది పేరెంటింగ్ అనేది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నా స్నేహితురాలు ఫోన్ చేసి, నా బిడ్డకి మధ్యలో నాకు చాలా గ్యాప్ వచ్చిందని అనిపిస్తుంది అని. ఎందుకని మీకు అనిపించింది అంటే, నా పుట్టినరోజు నాకు ఒక విష్ చేయలేదు. ఏం నాన్న నువ్వు పక్క రూమ్లోనే ఉన్నావు కదా, నాకు విష్ చేయొచ్చు కదా అమ్మకి అని అన్నప్పుడు, మమ్మీ నువ్వు చూడలేదా, ఫేస్బుక్లో ఫస్ట్ పోస్ట్ నేనే పెట్టాను, నీకు చాలా లైక్స్ వస్తుంది, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను నీ పుట్టినరోజు అని. సో పక్కన రూమ్లో ఉన్న తల్లికి తన ప్రేమని వ్యక్తపరచలేని స్థితి. అది టెక్నాలజీ టూ మచ్గా యూజ్ చేయడం కానీ, ఆ టైం ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉద్యోగాలకి వ్యాపారాలకి పెట్టిన సమయం పిల్లల మీద పెట్టలేకపోవడం వల్ల కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలాంటి ఒక కండిషన్ ఉంది. సో ఈ టాపిక్ ఇప్పుడు మనం ఎంతైనా దీని గురించి తెలుసుకుంటూ ఉండి ఆ సరైన విధానంలో పిల్లల పెంపకం ఎందుకు జరగాలి అనేది తెలుసుకున్నప్పుడు, మినిమం మనం ఆ గోల్స్, చైల్డ్ డెవలప్మెంట్లో ఉండే గోల్స్ తెలుసుకున్నప్పుడు ఈ పేరెంటింగ్ అనేది చాలా సజావుగా సాగుతుంది సార్. వండర్ఫుల్లీ సెడ్ మహేశ్వరి గారు. గోపాలకృష్ణ, ఇటువంటి ఈ నవయుగంలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ యూసేజ్ ఇదంతా కూడా ప్రబలంగా ఉంది. ఇటువంటి సెటప్లో మన ధ్యానం కానీ, ఆ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కానీ, ఒక గురువు యొక్క నేపథ్యం కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఈ ఆధునిక సామ్రాజ్యంలో ప్రధానంగా జరిగింది ఏంటంటే, బ్రహ్మర్షి పత్రిజీ మనకి ఎప్పుడో చెప్పారు, విద్యార్థి దశలో కుల విద్య మరి ఆత్మవిద్య అన్న రెండు ఉండాలి. పూర్వకాలంలో రెండు ఉండేవి. అది రాను రాను కేవలం కుల విద్య అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పి ఆత్మవిద్యను పూర్తిగా మనం తుడిపివేశాం. దానివల్ల ఒక హాఫ్ బేక్డ్గా వాళ్ళ సంసారంలోకి, అక్కడి నుంచి వార్ధక్యంలోకి వెళ్ళి ఈరోజు ఒక ఐసీయూలో లైఫ్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ స్టార్టింగ్ పాయింట్ విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆత్మవిద్యను అందించాలి అని పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ఆశయాన్ని ప్రధానంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ఆధునిక సామ్రాజ్యానికి మనం ధ్యానాన్ని కనుక ఆ స్టేజ్లో ఆత్మవిజ్ఞానం అందజేస్తే, ఏదైతే ఇప్పుడు అన్ని రకాలుగా ఆధునిక సామ్రాజ్యంలో మనం డీవియేషన్స్కి విద్యార్థులు గురవుతున్నారో, సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఆనందంగా జీవించడం కానీ, ఇప్పుడు కుమారు చెప్పినట్టు తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం కానీ, ప్రతి ఒక్కటి ఆ ధ్యానంతోనే ఆత్మవిజ్ఞానంతో విద్యార్థి దశ నుంచి వస్తుందనేది మనం తెలుసుకోవాలి. విద్యార్థి దశ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే అప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యార్థి దశ నుంచి ముందుకు వెళ్ళేటప్పటికి ఆ స్టేజ్లో ఎప్పుడైతే మిడిల్ పాత్లో వాళ్ళు వండర్ఫుల్గా ఉంటారో, ఇప్పుడున్న ప్రపంచం మొత్తానికి దీన్ని అందించాలి అన్నటువంటి ఒక సామాజిక స్పృహ వాళ్ళలో కలిగి, ఏదైతే మనం ప్రతి ఒక్క వ్యక్తి స్వాతంత్ర సమయంలో ఒక పోరాటంలోకి వచ్చారో, ఇప్పుడు పత్రిజీ ఇచ్చినటువంటి మహా ఆశయాలకి వాళ్ళు కూడా ఒక వీణగా, ఒక తంతిగా మోగడం అనేది ఆటోమేటిక్గా వాళ్ళు ఒక కుటుంబంగా బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళడానికి అది చాలా దోహదపడుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రపంచంలో, ఈ వ్యవస్థలో టెక్నాలజీ కానీ, ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి అవుతాం కానీ, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంది. యాక్చువల్లీ సెల్ఫ్ సపోర్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ పిల్లల అప్బ్రింగింగ్ ఒక 50 ఏళ్ళ కిందట ఉన్నట్టుగా లేదు, డిఫరెంట్గా ఉంది. దానివల్ల సంఘంలో అనేక ఇష్యూస్ వస్తున్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో స్పిరిచువల్గా పాత్ తీసుకున్నప్పుడు, అంటే ఈ చైల్డ్, ఈ పిల్లల పెంపకంలో అదొక భాగం చేసినప్పుడు సొసైటల్గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా వస్తుంది? ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఆ చిల్డ్రన్లో చిన్నప్పటి నుంచి ఎలా క్రియేట్ చేయగలుగుతాం? ఇక్కడ మన ఆధ్యాత్మిక ఈ సూత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, సంఘానికి ఏ విధంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుందో న్యూటన్ మీరు చెప్తారు. సో డియర్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలని ఎలా పెంచాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి, ఆధ్యాత్మికత వలన వారిలో ఈ తల్లిదండ్రులు పిల్లల మధ్యన
ఏ విధమైనటువంటి గొప్ప బాండింగ్ అనేది ఏర్పడుతుందో, తర్వాత సంఘం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందని చక్కని ప్రశ్న అడిగారు శ్రీరామ్ గోపాల్ గారు. అండ్ మహేశ్వరి కుమారి గారు, డాక్టర్ జీకే గారు ఆల్రెడీ చెప్పినట్టుగా మన ఇంటి నుంచే అన్నీ మొదలవుతాయి. ప్రపంచ శాంతి మొదలవ్వాలంటే మన ఇంటి నుంచే మొదలు కావాలి. ఒక టెర్రరిస్టు, ఒక హిట్లరు ఈ భూమండలం మీద జన్మ తీసుకున్నాడంటే అది ఇంటి నుంచే స్టార్ట్ అయింది. ఆ హిట్లర్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రాచి రంపాన పెట్టి కొట్టారో, ఎన్ని శాపనార్థాలు పెట్టారో, దానివల్లనే ఆ హిట్లర్ తయారయ్యాడు. దానివల్లనే ఈ టెర్రరిస్టులు ఇప్పుడు అంత మారణ హోమాన్ని చేస్తున్నారు. ప్రపంచ యుద్ధాలు ఇంకా జరుగుతున్నాయంటే మనం సిగ్గుపడాలి. ఎందుకు? అదంతా ఇంటి నుంచే, ఈ యుద్ధాలు ఇంటి నుంచే మొదలవుతాయి. తల్లిదండ్రులు వారు ఎంతగా ఈ పునాదిలాగా వాళ్ళకి కొన్ని చిన్నప్పుడే పిల్లలకి ఇవ్వగలిగితే, ఒకటి ధ్యానం అండి, రెండోది శాకాహారం. రైజింగ్ ఎ చైల్డ్ మెడిటేటర్ చైల్డ్ యాజ్ ఎ మెడిటేషన్ చైల్డ్ అండ్ ఎ వెజిటేరియన్ చైల్డ్, ఈ రెండే కావాలి అంతే. చిన్నపిల్లలకి కావాల్సింది ఈ రెండు. మనం అనుకుంటాం ఏదో తిండి పెడుతున్నాము, మంచి బట్టలు కొనిస్తున్నాము, వాళ్ళకి ఐప్యాడ్ కొనిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ అంతా కొనిస్తున్నాము, గిఫ్ట్స్ కొనిస్తున్నాము. అది కాదు కావాల్సింది పిల్లవాళ్ళకి. చిన్నపిల్లలకి కావాల్సింది కొన్ని ఉన్నాయి. అది మహేశ్వరి గారి నుంచి బాల వికాస్కి వెళ్ళి నేర్చుకోవాలి. ప్రతి పేరెంట్ నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ మేడము ఆవిడ జీవితాన్ని అర్పించారు. ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఎలా ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం గురించి ఎంతో శ్రమ చేస్తున్నారు. ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఈ ప్రపంచంలో కావాల్సింది చిన్న పిల్లలకి ఏం కావాలో పెద్దవాళ్ళు, పేరెంట్స్ అర్థం చేసుకుని వాళ్ళు ఇవ్వగలగాలి. ప్రతి చిన్న పిల్లవాడు ఒక దేవుడే. ఎవ్రీ చైల్డ్ ఈజ్ గాడ్. అందుకనే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటాం. అంటే ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికతను సహజంగా ఉంటూ వారిలో సహజ స్థితిలో ఉండే, ఒక ధ్యాన స్థితిలో ఉండే వాళ్ళు బాలుళ్ళు. అలాంటి వారిని ఏ తల్లి తండ్రి వాళ్ళు టైం ఇవ్వలేకపోయారనుకోండి, టైం అంటేనే ప్రేమ. ప్రేమ ఇవ్వాలంటే టైం ఇవ్వాలి. పేరెంట్స్కి వాళ్ళకి జాబ్స్ ఇంపార్టెంట్. ఏమన్నా అంటే మేము నీకోసమే చేస్తున్నాం జాబ్స్, నీకు మంచి డబ్బులు వస్తాయి, నిన్ను మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తాము, తర్వాత అమెరికా పంపిస్తాము, లండన్కి పంపిస్తాము, ఇక్కడికి పంపిస్తాం, అక్కడ పంపిస్తాము అని చెప్తున్నారు. అది కాదు పిల్లలు వాళ్ళకి కావాల్సింది. పిల్లవాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తల్లి తండ్రి నుంచి టైం కావాలి, సమయం ఇవ్వాలి. సమయమే ప్రేమ. ఇప్పుడు ఉండే పేరెంట్స్కి టైం లేదు. వాళ్ళు ప్రతిదానికి నాకు టైం లేదు అంటారు. ప్లస్ ధ్యానం కూడా వాళ్ళకి ఫోర్స్ఫుల్గా నేర్పిస్తే వాళ్ళు వ్యతిరేకులుగా తయారవుతారు. ఏది ఫోర్స్గా చేయక్కర్లేదు. పేరెంట్స్ ఫస్ట్ ఫాలో కావాలి, ఎగ్జాంపుల్స్గా ఉండాలి. సో మన ఈ భూమండలాన్ని దివ్యమండలం చేయాలంటే, ధ్యాన జగత్తు చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా ఫస్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ పిల్లల్లో చూడదలుచుకున్నారో ఫస్ట్ వాళ్ళు అది ఫాలో కావాలి. అది ఎగ్జాంపుల్గా ఉండాలి. వాళ్ళు కఠినంగా ఉండకూడదు. ఇంతకుముందు అనేవాళ్ళు బెత్తం విరగాలి, అప్పుడే ఈ పిల్లవాడు బాగుపడతాడు, బాగా బెత్తంతో కొట్టాలి, లేకపోతే తిట్టాలి బాగా. అట్లా కాదు. మేము చూసాము, 30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. ఎన్నో మంది కుటుంబాలు ఆ పిల్లవాడు చిన్నప్పుడు విన్నట్టే వింటాడు, ధ్యానం చేస్తాడు, తర్వాత వ్యతిరేకిగా అయిపోతాడు, కంప్లీట్గా ఆపోజిట్ చేస్తుంటాడు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి డిస్ట్రాక్షన్స్. ఎన్ని డిస్ట్రాక్షన్స్ అంటే వాడికి చేతిలో ఎప్పుడు స్మార్ట్ ఫోన్ కావాలి, టచ్ ఫోన్ కావాలి. చిన్నప్పటి నుంచే వాడు అన్నం తినేటప్పుడు కూడా వాళ్ళ అమ్మ యూట్యూబ్లో అవన్నీ చూపించి అన్నం తినిపించాలి. ఇంతకుముందు కాలంలో చందమామని చూపించి మన అమ్మ మనకి పాటలు పాడుతూ అన్నం తినిపించేది. ఇప్పుడు అట్లా పోయింది.
ఇప్పుడు వేరే దిశలో వేరే డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. సో దిస్ ఈస్ ద అర్జెంట్ నీడ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. రేజింగ్ చిల్డ్రన్ విత్ అవేర్నెస్, విత్ కాన్షియస్నెస్. ప్రతి పేరెంట్ కూడా వారు ఎంతో శ్రద్ధతో, ఎంతో బాధ్యతతో ఈ సమయంలో నేను 3 న్యాయాల గురించి చెప్తాను. మొట్టమొదటి న్యాయం ఏంటంటే మార్జాల కిషోర న్యాయము అంటాం. అంటే ఒక పిల్లని ఆ పిల్లి ఏం చేస్తుందంటే ఎన్నో ఇళ్ళు మార్చి చాలా శ్రద్ధగా చాలా ప్రేమతో పెంచుతుంది. ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా పిల్లలకి ఈ మార్జాల కిషోర న్యాయం కావాలి. దాని తర్వాత మర్కట న్యాయం కావాలంట. అంటే ఇండిపెండెంట్ చేయాలి చిన్నపిల్లల్ని. ఆ చిన్నపిల్లవాడే పెద్దవాళ్ళని పట్టుకోవాలి, కానీ పెద్దవాళ్ళని ఇంకా ఎప్పుడు సంకనేసుకుని తిరగకూడదు. వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయడానికి తల్లిదండ్రులు ఏమివ్వాలో వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి అందివ్వగలగాలి. దానిలో ప్రధానంగా ధ్యానము. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఎవరైతే ధ్యానం చేస్తుంటారో ఆటోమేటిక్గా ఆ పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. ఒకరోజు వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతారు. విత్తన రూపంలో చిన్నప్పుడే ఈ విద్యని, ఆత్మ విద్యను చిన్నప్పుడే అందజేయాలి. పెద్దయిన తర్వాత అది వాళ్ళు ఎంత గొప్ప వివేకానందులు అవుతారు, ఎంతమంది గొప్ప బుద్ధుళ్ళు అవుతారో మనమే ఊహించలేం. ఈ భూమండలం ఒక దివ్య మండలం అయిపోతుంది. చిన్నప్పుడే శాకాహారం యొక్క ప్రాశస్త్యం ఇంట్లో వాళ్ళు శాకాహారాన్ని ఫాలో అవుతూ ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత ఏ మాంసాన్ని జోడికి వెళ్ళడు. లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడేమో శాకాహారులు, ఇప్పుడు మాంసాహారులుగా మారిపోతున్నారు. ఎందుకంటే ఆ పునాది లేదు. వాళ్ళు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో దానికి ఆపోజిట్ చేస్తున్నారు ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ స్పిరిచువాలిటీ, ధ్యానము, ఆధ్యాత్మిక యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ ప్రపంచమే గొప్ప ప్రపంచంగా మనం చూడబోతాం. థ్యాంక్ యూ. మంచిగా చెప్పారు. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సమ్ పాయింట్స్. సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు పునాది ఎక్కడి నుంచి పడాలి అని. ఒకసారి మన మిత్రులు, మన ధ్యాన మిత్రులు ఎన్నో వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. కాన్షియస్ పేరెంటింగ్ అనే వర్క్షాప్ చేస్తున్నప్పుడు పత్రిజీని పిలిచారు మధ్యలో సార్ మెసేజ్ ఇవ్వడానికి. సో సార్ వస్తూనే ఐ అగ్రీ విత్ ద వర్డ్ కాన్షియస్ అనే పదంతో నేను ఏకీభవిస్తాను, పేరెంటింగ్తో ఏకీభవించను అన్నారు. సో ద హోల్ జరుగుతున్న సెషన్ అంతా కాన్షియస్ పేరెంటింగ్ మీద. సో ఏం చెప్తారా అని నేను చాలా క్యూరియస్గా వింటున్నప్పుడు చాలా అద్భుతమైన మెసేజ్ సార్ చెప్పడం జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. సో ఎప్పుడైతే పేరెంటింగ్ ముందు పిల్లలకు కాదు మనం చేయాల్సింది, ఆ పేరెంట్ సెల్ఫ్ పేరెంటింగ్ చేసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. తను ఎందుకున్నాడు ఈ భూమి మీద, తన ఆనందం, తను ఎవరు అనేది తెలుసుకొని తన స్వేచ్ఛా స్వాతంత్రాలను తన చేతిలోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఆ బిడ్డల్ని సరిగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇస్తారు. వాళ్ళు ఉండాల్సిన విధంగా వాళ్ళ ప్రణాళిక ప్రకారం ఎలా అయితే మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక విధానంలోకి వచ్చాక మనకు ఒక జన్మ ప్రణాళిక ఉంటుంది, ఒక జీవిత ధ్యేయం ఉంటుందని. సో అలా అర్థం చేసుకున్న తల్లిదండ్రులు మాత్రమే ఆ బిడ్డకు కూడా ఒక జీవిత ధ్యేయం ఉంది, ఒక జన్మ ప్రణాళిక ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు ఆ కంప్లీట్గా స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళు పెంచగలుగుతారు అనేది సార్ చెప్పారనమాట. సో సొంతంగా మనం ఆ తల్లిదండ్రులు మొదట ఎదిగితే జరిగేదంతా ఆధ్యాత్మిక విధానంలో పేరెంటింగే అని చెప్పారు అద్భుతంగా. సో ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తే కూడా, నేను ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేశాను. ఆ కోర్సులో చైల్డ్ సైకాలజీలో నేను నేర్చుకున్న దానికన్నా నేను మెడిటేషన్లో ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతూ ఈ ధ్యానాన్ని నా జీవితంలో అన్వయించుకొని జీవించడం మొదలుపెట్టానో అప్పుడు నేను ఒక మంచి పేరెంట్ని అవ్వగలిగాను. నాకు ఆ స్టడీ ఇవ్వనందుకు కూడా ఈ సత్యం, ఆధ్యాత్మిక సత్యాలు మొదట నేను ఆనందంగా ఉండాలి, నా సంచిలో ఏది ఉంటే నేను అదే పంచగలను అనే సూత్రాన్ని నేను అర్థం చేసుకున్నాక మొదట నా మీద నేను వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు మన బిడ్డలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటామని అర్థమయ్యి సార్ చెప్పిన కాన్సెప్ట్ చాలా చక్కగా అర్థమైంది. సో స్పిరిచువల్ పేరెంటింగ్, డివైన్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్, మనం ఏదన్నా పేరు తీసుకొని అండి, మొదట మనం వర్క్ చేయాల్సింది తల్లిదండ్రులు.
వారు కరెక్ట్గా వారిని వారు అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనం చేసేదంతా కూడా ఆధ్యాత్మిక పేరెంటింగే. అదే అవసరం కూడా పిల్లలకి కరెక్ట్గా. ఇందాక జీకే గారు చెప్పారు, మన పూర్వకాలంలో చక్కగా ఋషులు మహామునుల దగ్గరికి పంపించేవాళ్ళు, గురుకులాల్లో చక్కగా వాళ్ళకి విద్య నేర్పించేవాళ్ళు. రాజులు కూడా ఒక 10-12 ఏళ్ళు వయసు వచ్చిందంటే ఆ పిల్లల్ని గురువు దగ్గరికి ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకోవాలి, అన్ని విద్యల్లో ఆరితేరాలని పంపించిన తర్వాత రాజ్యాన్ని ఏలించే మార్గాన్ని వాళ్ళకి చూపించేవాళ్ళు. అప్పుడు మాత్రమే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించగలరు అని. సో అది మనం ఇప్పుడు ఏదైతే ఆ గురుకులాలు అలాంటి ఒకటి లేదు కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ని పెంచుకొని ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం చేసినప్పుడు మన బిడ్డలకి అత్యంత ఉన్నతమైన పెంపకాన్ని మనం అందించగలం సార్. మంచిగా చెప్పారు. పేరెంటింగ్ స్టైల్స్ జనరల్లీ అథారిటేటివ్ స్టైల్ అని, ఇంకోటి అకామిడేటివ్ స్టైల్ అని రకరకాలుగా ఉంటుంటాం. అంటే మనం బట్ మీరు కొద్దిగా స్పిరిచువల్ యాంగిల్లో తీసుకొచ్చారు ఆ కాన్షియస్ పేరెంటింగ్లో. వండర్ఫుల్. సో అదేవిధంగా జీకే చైల్డ్ ఆ పేరెంటింగ్ స్టైల్కి అడాప్ట్ అవుతానికి అంటే గైడెన్స్ అండ్ సపోర్ట్ బేసిక్లీ. బట్ ఆ స్టైల్లో నుంచి ఆయన లాక్కోగలగాల, తీసుకోగలగాల. ఏ విధంగా అది చేయగలుగుతాడు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఆ రిలేషన్షిప్లో చాలా ముఖ్యమైనది. పేరెంట్స్ ఆ స్టైల్లో పెంపకం స్టైల్ ఉంటుంది. ఆ పెంపకం స్టైల్ వాళ్ళు ఇచ్చేదేంటి, గైడెన్స్ సపోర్ట్. యాక్చువల్లీ ఆ ప్రెషర్స్ వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళకుండా పరిణితిని బట్టి యాక్షన్ జరుగుతుంది చైల్డ్ మీద. సో చైల్డ్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలా, ఆ అథారిటీస్ ఆ స్టైల్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఆ సపోర్ట్ ఏ విధంగా తీసుకోగలుగుతాడు. సో తల్లిదండ్రులు పిల్లలు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం అనేది నిజానికి పేరెంట్స్ తల్లిదండ్రులుగా వాళ్ళు ఇవ్వాల్సిన ఎడ్యుకేషను తల్లి గర్భంలోంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ పుట్టిన తర్వాత కాదు ముఖ్యంగా, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మదర్ ధ్యానం చేస్తూ చక్కని మ్యూజిక్స్ తీసుకుంటూ బేబీతో మాట్లాడడం, ఏదైతే ఒక టెలిపతిక్ టాక్ ఉంటుందో అది ఆ మాట్లాడడం అనేది తల్లి గర్భంలోంచే ముందు స్టార్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ధ్యాన మాతృత్వం ద్వారా విశేషంగా తల్లి గర్భం నుంచే మనం స్టార్ట్ చేపిస్తున్నాం. అదేవిధంగా పుట్టిన తర్వాత డే 1 నుంచి వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ కానీ అన్ని రకాల ఇన్పుట్స్ ఇస్తూ, ఇందాక సార్ చెప్పారు టైం చాలా ఎక్కువగా ఇవ్వాలి అని న్యూటన్ సార్ చెప్పినట్టు, ఆ మొట్టమొదట బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలోనే ఫస్ట్ 8 ఇయర్స్లో కనుక తల్లిదండ్రులు చాలా ఎక్కువగా టైం పెట్టి ఆ ఇన్పుట్స్ పూర్తిగా ఇచ్చినప్పుడు ఫస్ట్ 8 ఇయర్స్లో ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ న్యూరాన్స్ ఉంటాయో ఆ సమయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా వాళ్ళు ఆ అడాప్షన్ అనేది తీసుకోవడం మొదలవుతుంది అక్కడ. యాక్చువల్లీ ఒకసారి అంటే మొక్కై వంగనది మానై వంగదని మనం చెప్తాం. పేరెంట్స్ కనుక రైట్ టైంలో కనుక ఎడ్యుకేషన్ గర్భం నుంచి స్టార్ట్ చేయకపోతే 10 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మొదలుపెట్టి నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పి మనం ఎంత ఉంచినా అప్పటికి వాళ్ళకి తీసుకునేటువంటి పర్సెప్షనే ఉండదు. ఎందుకంటే సరిపడా న్యూరాన్స్ కానీ సరిపడా ఆ మదర్ తాలూకా పేరెంట్స్ తాలూకా ప్రేమను పొందడం అనేది అక్కడ లేకపోవడం. సో ఈ పాయింట్లో మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటంటే గర్భంలోంచి స్టార్ట్ చేయాలి అనే విషయం మనకు తెలియకపోవడం. వాడు పుట్టి పెద్ద అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఎదురు తిరగడం మొదలు పెడతాడో అప్పుడు మొదలు పెడతాం వాడికి టీచ్ చేయడం, ఎందుకంటే వాడు వినట్లేదని చెప్పి. కాబట్టి రైట్ బిగినింగ్ అనేది ఇంపార్టెంట్ ముందు. తర్వాత చిల్డ్రన్ పర్స్పెక్టివ్ నుంచి కనుక తీసుకుంటే 5 విషయాలు వాళ్ళలో కనుక సమానంగా జరుగుతాయి. పత్రిజీ చాలా సులువుగా చెప్పారు మనకి. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు అన్న 5 విషయాలు ఎప్పుడైతే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతామో వాడు చాలా వండర్ఫుల్గా ఉంటాడు. ఒక రోజులో ఈ 5 విషయాలు ఇమిడి ఉండటం వల్ల పేరెంట్స్ చెప్పేటువంటి ఏ విషయాన్నైనా సరే తీసుకోవడానికి వాడికి చాలా ముచ్చటేస్తుంది. మనం ఈ 5 ఎడ్యుకేషన్ ఒక్కటే పట్టుకొని మిగతా 4 ఎప్పుడైతే వాడికి జీవితం నుంచి మనం తుడిపేస్తామో ఆ రిసెప్టివిటీ అనేది ఏ రకంగానూ వాళ్ళు ఉండదు. పిల్లలు ఎప్పుడు కూడా పుట్టుతానే వాళ్ళు థర్డే మాస్టర్స్. జన్మ ప్రణాళికను వాళ్ళు తీసుకొని విత్ థర్డే వాళ్ళు వస్తారు ఇక్కడికి. మనం పెట్టే తిండి వల్ల, మనం ఇచ్చే ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి ఇందాక సార్ చెప్పినటువంటి 2 నీతులకి అతీతంగా వెళ్ళిపోయాం మనం పూర్తిగా. ఒకటే ఒక నిరంకుశత్వం అన్నటువంటి ఒక యాంగిల్లో వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఆ రిసెప్టివిటీ వాళ్ళలో ఉండే అవకాశమే లేదు. కాబట్టి రైట్ టైంలో స్టార్ట్ చేయడం అనేది ఒక విషయం అయితే, రెండవది 5 విషయాల్లో వాళ్ళని ఎప్పుడైతే మనం తీర్చిదిద్దామో అప్పుడు పేరెంట్స్ ఎలాంటి ధోరణిలో వచ్చినా దాన్ని చాలా సునాయాసంగా ఈజీగా వాళ్ళు తీసుకొని పేరెంట్స్గా వాళ్ళకి ఏదైతే ఒక కోరికలు కానీ బాధ్యతగా ఉందో మనకి తెలుసు. ప్రాఫిట్ బుక్ నుంచి మనం నేర్చుకున్నాం. తల్లిదండ్రులు ఒక బాణంలా ఉండి ఒక విల్లులా సంధించాలి. వెళ్ళడం అనేది వాళ్ళకి విడిచిపెట్టాలి పూర్తిగా, అప్పుడే వాళ్ళు వెళ్ళగలుగుతారు. అప్పుడు పేరెంట్స్ తాలూకా వాల్యూని కూడా వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకొని వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు అనేది నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చెప్పారు. అది
ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది. పేరెంట్ ఎలా పేరెంటింగ్ చేయాలి, చైల్డ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ప్రిటీ కాంప్లెక్స్ కనిపిస్తుంది. కానీ ఈ రెండిట్లో ఎటువంటి ఎడ్యుకేషనల్ కోర్స్ ఇంతవరకు లేదు మన ఎడ్యుకేషనల్ సిస్టంలో. న్యూటన్ ఇటువంటి యూనివర్సిటీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇటువంటి ఎడ్యుకేషన్ మనం చేయాలి, సంఘానికి నిజంగా అవసరం. 800 కోట్ల మంది ఎవరు ఎటువంటి ఎన్రోల్మెంట్ చేయాల. ఎటువంటి కరికులంలో మనం ఇమర్చాలి దాన్ని. సో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఖచ్చితంగా కావాలి. అందుకే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ జన్మ తీసుకుంది. ఆ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మనం ప్రధానంగా ఎడ్యుకేషన్ బిగిన్స్ ఫ్రమ్ ద ఊంబ్. డాక్టర్ జీకే గారు ఇప్పుడే చెప్పారు, ఎంత మహా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఆ చిన్నప్పుడు తల్లి గర్భంలో బిఫోర్ కన్సెప్షన్ అంటే ఒక జైగోట్ ఫామ్ కాకముందే అక్కడ ఆ చిన్నపిల్లవాడి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తల్లిదండ్రులు ఒక గొప్ప మాస్టర్ని, ఒక గురువుని ఈ భూమండలానికి మేము తీసుకురాబోతున్నాము అని ఫస్ట్ ధ్యానంలో కూర్చోవాలి. వాళ్ళు ధ్యానం చేసి ఆ గొప్ప గురువుని, మహాకారణ లోకాల్లో ఉన్న ఆ గురువుల్ని మనం ఈ భూమండలానికి చక్కగా తీసుకురావాలి. సో యానీ బీసెంట్ గారు, లీడ్ బిటర్, బ్లవాస్కీ గారు గొప్ప రీసెర్చ్ చేశారు. డాక్టర్ జీకే గారు చెప్పిన ఆ విషయం గురించి, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ గురించి మీకు తెలియచేస్తాను నేను. అంటే తల్లి గర్భంలో ఒక ఆత్మ ఎంచుకుని, ఈ తల్లిని ఈ తండ్రిని ఎంచుకుని, ఈ కుటుంబాన్ని ఎంచుకుని వస్తుంది. వాళ్ళ యొక్క కర్మ యూనిట్స్ వాళ్ళవి ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అన్నీ మోసుకుని వస్తారు. కానీ ఎవరైతే కాన్షియస్ పేరెంట్స్ అయితే ఉంటారో, సెల్ఫ్ పేరెంటింగ్ చేసుకుంటారో, కాన్షియస్నెస్ని రిఫైన్ చేసుకుంటుంటారో, డెవలప్ చేసుకుంటుంటారో, అలాంటి పేరెంట్స్ ఆ తల్లి గర్భస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏ కర్మ విత్తనాలు ఆల్రెడీ వాళ్ళు మోసుకుని వస్తున్నారో ఆ చిన్నపిల్లవాడు, అక్కడే ఆ విత్తనాలన్నీ బూడిది భస్మం అయిపోతాయంట. అది యానీ బీసెంట్ గారు, బ్లవాస్కీ గారు చేసినటువంటి గొప్ప రీసెర్చ్ ఇది. అంటే పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. మన ప్రాచీన భారతదేశంలో దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. ఆ అభిమన్యుడు ఏ విధంగా ప్రీ బర్త్ కమ్యూనికేషన్, తల్లి గర్భంలోనే ఆ జరిగిన సంభాషణ అంతా తెలుసుకున్నాడు, పద్మవ్యూహం గురించి అంతా తెలుసుకున్నాడు. అదే విధంగా చిన్నప్పుడే తల్లిదండ్రులు ఏమి అనుకుంటారో, ఏం మాట్లాడుతుంటారో, ఏ సాధన చేస్తూ ఉంటారో, ఏ జ్ఞానం తెలుసుకుంటుంటారో అవన్నీ కూడా ఆ చిన్న పిల్లవాడికి ఎడ్యుకేషనే. అందుకే చిన్నప్పుడు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది తల్లి గర్భం నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఒక కేస్ స్టడీ మీకు చెప్తాను. ఆ తల్లి డాక్టర్ కాలేకపోయింది. ఆమె అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్. ఆమె ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది, నేను డాక్టర్ కాలేదు, నా కొడుకు నా కూతురు ఎవరైతే పుడతారో వాళ్ళు డాక్టర్ కావాలి. అలా ఏ పేరెంట్ ఎప్పుడు ఆలోచన చేయకూడదు, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మినిస్టర్ కావాలి, ఏమి కోరుకోకూడదంట. నా కొడుకు ఆత్మజ్ఞాని కావాలి, నా కొడుకు నా కూతురు గొప్ప ఆనందంతో ఆత్మజ్ఞానంతో ఇక్కడ జీవించాలి అనే కోరుకోవాలి, అంతే. ప్రతి చిన్నపిల్లవాడు వాడి కోసమే వస్తాడు. వాళ్ళ యొక్క ఫుల్ఫిల్ చేసుకోవడానికే, వాళ్ళ లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే వాళ్ళు ఈ భూమండలంలో ఈ జన్మ తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తల్లి గర్భస్థితిలో పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ఆ పిల్లవాడికి పాస్ చేస్తారు. ఆ పిల్లవాడు ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాడు వాడి లైఫ్ డిజైన్ ప్రకారం. కానీ ఇక్కడ పేరెంట్స్, ఆ మదరు, నేను అన్ఫుల్ఫిల్డ్ అంబిషన్ నాది, నేను డాక్టర్ కాలేకపోయాను, వీడు డాక్టర్ కావాలి అనుకుంటే వాడిది మొత్తం మెసప్ అయిపోయింది. సో వాడు ఆ బర్డన్ని క్యారీ చేస్తాడు, వాడు డాక్టర్ అవుతాడు, ఆర్టిస్ట్ కాబోయి డాక్టర్ అయ్యాడు. అక్కడ ఆ వైద్య వృత్తిలో ఎలా ఉంటాడు, నిరాశతో ఉంటాడు.
వాడు సరిగ్గా ఇష్టం లేదు, ఆ ప్రొఫెషనే ఇష్టం లేదు. సో అందుకే చిన్నప్పుడు ఆ తల్లి గర్భంలోనే ఆ మూలం, అక్కడి నుంచే విత్తనాలన్నీ వాళ్ళల్లో నాటబడ్డాలి. తల్లిదండ్రులు ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యాన మాతృత్వం అని డాక్టర్ జీకే గారు చెప్పారు, అద్భుతం అది. ధ్యాన మాతృత్వం కావాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి ధ్యానం చేస్తుంటే ఆ చిన్న పిల్లవాడికి ఆ కావాల్సినటువంటి ఆ జ్ఞానం అంతా వెళుతుంటుంది, ఆ శక్తినంతా తీసుకుని పుడతాడు. ఇంకా వాడికి స్పెషల్గా ఏమి టీచ్ చేయాల్సింది ఏమీ లేదు, సహజంగా పెరుగుతాడు. ఆ చిన్న పిల్లవాడు గొప్ప స్వేచ్ఛతో పెరుగుతాడు. మన భూమండలంలో అలాంటి పిల్లలు కావాలి, అలాంటి జీనియస్లు కావాలి. అలాంటి వాళ్ళకి ఇదొక గొప్ప ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సార్. సో శ్రీరామ్ గారు అడిగిన దానికి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని చెప్పి పత్రిజీ అద్భుతమైనటువంటి ఆయన సందేశాలతో శివరామప్ప గారు స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ మనం తయారు చేసుకున్నాం. సో తల్లిదండ్రుల పిల్లలకి ఆ సంబంధం జంక్షన్లో పనిచేయడానికి ఒక అకాడమీ, ఒక యూనివర్సిటీ ఉండాలి అనుకున్నప్పుడు ఎలా అయితే మరి యూనివర్సిటీ సార్ స్థాపించారు వికారాబాద్లో, అదేవిధంగా పిఎస్ఎస్ అకాడమీ నుంచి 5th స్టాండర్డ్ నుంచి తెలుగులోని ఇంగ్లీష్లోని టెక్స్ట్ బుక్స్ మనం అప్ టు డిగ్రీ వరకు ఎలాంటి ఆత్మవిద్యని కుల విద్యతో పాటు అందించాలని ఒక్కొక్క సంవత్సరానికి ఉన్నాయి. కాబట్టి ఉత్తరోత్తర మరి పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ఆత్మవిద్య పుస్తకాలని మనం 1వ తరగతి నుంచే వాళ్ళకి ప్రాపంచిక విద్యతో పాటు అందించి ఈ జంక్షన్ని పూర్తి చేసే శ్రీకారం అనేది పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి పుట్టిందని చెప్పడానికి నేను ఈ సభాముఖంగా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో వెరసి ఒక పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్లో ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్య భూమిక. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పిల్లలు తప్పితే ఎవరూ కూడా అటువంటి అప్బ్రింగింగ్లో రాలేదు. ఎందుకంటే మన పేరెంట్స్ ఎవరు కూడా ధ్యానము, స్పిరిచువల్ దీంట్లో లేరు. యాక్చువల్లీ వాళ్ళు రిలీజన్లో ఉండారు. నా ఈ రిలీజన్ అండ్ ఈ స్పిరిచువాలిటీ రెండు డిఫరెంట్. యాక్చువల్లీ రిలీజన్ రోలు ప్లే చేసింది ఇప్పటిదాకా, స్పిరిచువల్ రోలు ప్లే చేయాలంటున్నాం మనం. ఇప్పుడు ఎలా ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేస్తాం? సో అన్ని మతాల యొక్క సారము మనం కాచి వడపోస్తే అది ధ్యానమే. ప్రతి మతం, ఒక జీసస్ ప్రభువు కూడా చెప్పింది ధ్యానమే. ఒక మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి ఇచ్చింది ధ్యానమే. ఒక బుద్ధుడు ఈ ప్రపంచానికి అందజేసింది ధ్యానమే. మనం రిచువల్స్ కంటే, ఆ యొక్క కర్మకాండల కంటే ఎక్కువగా ప్రాధాన్యతని మన లోపల ఉన్న ఎవరున్నాము, నేనెవరిని అనే ఆ దృష్టిని మనం పెట్టినప్పుడు అదే ఆధ్యాత్మికత అవుతుంది. చిన్నపిల్లలకి వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళని వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అని చిన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు అందించవలసినది ఇదే. నెంబర్ 1 పాయింట్, టు నో థై సెల్ఫ్ యాజ్ ఎ డివైన్ బీయింగ్. 2వ పాయింట్, ఒక పర్పస్ ఉంది, జీవితానికి ఒక ధ్యేయం అనేది ఉంది. నాయనా, నువ్వు ఒకరోజు కనుక్కుంటావు నీ జీవిత ధ్యేయము, కానీ ఈ ప్రశ్న నీలో ఎప్పుడు రగులుతూ ఉండాలి అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఇది చెప్పాలి. సో మనం ఎప్పుడు రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ, దేర్ నో కాన్ఫ్లిక్ట్. Spirituality is a more practical approach. That is more like a mass approach. మనం ఈ ప్రాక్టికల్ అప్రోచ్లో మనం వెళ్ళాలి. అన్ని మతాల్లో ఉన్న సారాన్ని మనం తెలుసుకోవాలి, అంతే. ఏ మతానికి మనం అగెన్స్ట్ కాదు. అన్ని మతాలు నేర్పించింది ఒకటే జ్ఞానం, ఒకటే బ్రహ్మ జ్ఞానం, అంతే. మనం తెలుసుకోవాల్సిన దృష్టిలో తెలుసుకోవాలి. చూడవలసిన కోణంలో మనం చూస్తే మనం అక్కడ ఉండే జ్ఞానాన్ని మనం లాక్కుంటాం. కానీ సింప్లిఫైడ్ మెథడ్ మెడిటేషన్, ఎంత సింపుల్ మెథడ్ మనకి ఇవ్వబడింది. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ చిన్న శ్వాస మీద ధ్యాస అని ఒక చిన్న
ఎంతో సింపుల్గా, సరళంగా ప్రపంచంలో నలుమూలలా వెళ్ళిపోయే విధంగా ఆయన అందజేశారు. అంతకంటే ఏం కావాలి? ఇదే ఇవ్వాల్సింది, అంతే. సో ఈ విషయంలో నేను ఒక చక్కగా చెప్పారు సారు, మతం అంతా కూడా అన్ని మతాల సారము ఒకటే అని. నా స్నేహితురాలు ఒకసారి ఆమె ప్రశ్నించారు, మా అమ్మాయి కూడా మేము శాకాహారులే, మేము వైశ్యాసు, అలాగే నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా బ్రాహ్మణ్ దీంట్లో. సో మీరు యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఇప్పుడు వెజిటేరియన్ అయ్యారు, కానీ మీ పిల్లలు ఎందుకు ఆ పూర్తి వెజిటేరియన్గా ఉంటున్నారు? ఒక కాలేజ్ దశకో ఒక దగ్గరకో వచ్చిన తర్వాత మా పిల్లలు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటో వాళ్ళు నాన్ వెజిటేరియన్గా తయారవుతున్నారు అని. సో అక్కడ మీరు ఏం చెప్తారు అని అడిగాను నేను ఆవిడ్ని. అన్నప్పుడు మనం బ్రాహ్మిన్స్ కాబట్టి మనం శాకాహారులుగా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు అనేది. సో స్పిరిచువాలిటీ రోల్ ఇక్కడ వస్తుంది. మనమేం చెప్తాం ఫ్రెండ్స్? అది హింసతో కూడిన ఆహారం కాబట్టి మనం తీసుకోకూడదు అని చెప్తాం. సో ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా అది హింసతో కూడిన ఆహారం అని తెలుసుకోవడం వల్ల, ఆధ్యాత్మిక విధానంలో పెరగడం వల్ల ఎప్పుడు కూడా మళ్ళీ ఆ నాన్ వెజిటేరియన్ జోలికోలు ఒక సరికాని ప్రవర్తనకు అక్కడ వెళ్ళడు. సో మతం మనకి కొంతవరకే బోధిస్తుంది, ఆధ్యాత్మికత మరికొంచెం ముందుకు తీసుకెళ్ళి అవన్నీ కూడా చెరిపి సత్యంతో జీవించే విధానాన్ని మనం పిల్లలకు బోధిస్తాం. దానికోసం మనం ఆధ్యాత్మిక విధానంలో ఈ పేరెంటింగ్ సెషన్స్ అని కానీ పిల్లల పెంపకం. ఇక్కడ నాకు ఇంకొకటి, నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఓషో విజ్ఞానం పిల్లల పెంపకంతో. ఆయన గురించి ఒకసారి చదువుతూ ఉంటే, ఆయన పిల్లల గురించి చెప్పిన ఫారిన్ క్లాసెస్లు వింటూ ఉంటే, మీరు వయసు వచ్చింది కాబట్టి శారీరకంగా ఒక ఎదుగుదల తల్లిదండ్రుల కంటే, ఒక యుక్త వయసు వచ్చింది కాబట్టి పిల్లలకు అనడానికి దృఢంగా ఉన్నారు శారీరకంగా అని పిల్లలకంటే, మీరు రోబోట్స్ని ప్రపంచంలోకి తీసుకొస్తారు. కానీ మీరు మీ గర్భం ఎలా ఉండాలంటే పరిణితి చెందిన ఒక ఆత్మని మోయడానికి సరిపడా మీరు ఇమోషనల్గా మెంటల్గా మీరు డెవలప్ అయినప్పుడు మాత్రమే ఒక బిడ్డకి జన్మనివ్వడానికి మీరు అర్హులవుతారు, శారీరక దృఢత్వం కాదు అని చెప్పారు. సో కనీసం తల్లిదండ్రులు ఇద్దరు పేరెంట్స్ స్పిరిచువల్గా ఉండాలి, కనీసం ఒక్కరైనా ఆత్మజ్ఞానంలో కలిగి ఉంటే కానీ పిల్లలకు అనొద్దు అన్నారు ఆయన. సార్ ఇందాక అద్భుతంగా చెప్పారు, ఆమె డాక్టర్ కావాలనుకొని తను అవ్వలేకపోయారు కాబట్టి ప్రెషర్ చేయడం. సో ఓషో అదే చెప్తారు ఆయన ఎప్పుడు కూడాను, నా తీరని కోరికలు తీర్చుకోవడం కోసమో, వయసు వచ్చింది కాబట్టి పిల్లలకు అనాలనో, పెళ్లి తర్వాత పిల్లలే కాబట్టి అని పిల్లలకు అనడమో, లేదు నా వంశాన్ని కొనసాగించాలని పిల్లలకు అనాలని మీరు అనుకుంటూ ఉంటే దయచేసి మీరు పిల్లలకు కనొద్దు అని చెప్తారు ఆయన. అంటే ఎంత చూడండి అక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పారు జీకే గారు, సార్ చెప్పారు అభిమన్యుడు తల్లి గర్భం నుంచే నేర్చుకున్నాడు అని. సో సైకాలజీలో చదువుకునే సబ్జెక్ట్లో కూడా పేరెంట్స్ ఆ కుటుంబ నేపథ్యం ఒక కొటేషన్ కూడా ఉంటుంది మాకు. ఒక బిడ్డ బిహేవియర్ చూసి ఆ తల్లిదండ్రులు కుటుంబ నేపథ్యాన్ని చెప్పొచ్చు అని. అంటే చూడండి ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ తల్లిదండ్రులది ఆ కుటుంబ నేపథ్యం ఉంటుందో. మన ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఇంట్లో ఎప్పుడు మనం మతం లేదా వేరేదాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏది గమనిస్తాడో ఆ బిడ్డ అదే నేర్చుకుంటాడు. తను కూడా మళ్ళీ ఆ ప్రవర్తన ఈ ప్రపంచానికి చూపిస్తూ ఉంటాడు. అదే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు శాంతి, సామరస్యం, మంచి మంచి గోల్స్, వ్యక్తుల గురించి కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఆ బిడ్డలు కూడా అదే నేర్చుకొని చక్కగా శాంతియుతంగా ఈ ప్రపంచానికి మనం ఒక సరైన సీఈఓల్ని, ముందు సరైన హస్బెండ్స్ని, ఫాదర్స్ని, మదర్స్ని మనం అందించగలుగుతాం. కుటుంబంలో ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రశాంతంగా ఉంటారో అప్పుడే వాళ్ళు సొసైటీని ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ మతాన్ని దాటి ఆధ్యాత్మిక విధానంలో మనం ఆ పిల్లల పెంపకం దృష్టికోణం మనం మార్చుకున్నప్పుడు చాలా అద్భుతమైన పెంపకం అక్కడ జరుగుతుంది సార్. నేను చెప్తాం అనుకున్నది సగం కుమారి చెప్పేసింది, మహేశ్వరి. తను చెప్పిన పాయింట్లో పత్రిజీ మొదటి నుంచి మనకి మైత్రి తత్వం అలవాటు చేశారు. సో మైత్రి ఒక ఫ్రెండ్షిప్ అనేది యానిమల్ కింగ్డమ్తోని అన్నింటితో మైత్రి అనే ఒక స్పిరిచువల్ సైన్స్ని ఎప్పుడైతే మనం చైల్డ్హుడ్ నుంచి బోధిస్తామో అది ఆటోమేటిక్గా ఒక నమ్మక వ్యవస్థగా వస్తున్నటువంటి ఆ ఛాందస భావాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగిపోయి ఆ ప్లేస్లో ఆ మైత్రి భావంతో ఒక సైన్స్ లాగా లైఫ్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. దాంతోపాటుగా ఈ భూమి మీద పరిణితి చెందని ఆత్మలు, పరిణితి చెందిన ఆత్మలు రెండు ఉన్నాయి. ఇక్కడ పరిణితి చెందిన ఆత్మలకి స్పిరిచువల్ సైన్స్ చాలా సులువుగా అర్థమయ్యి డే 1 నుంచే వాళ్ళు దాంతో పెరుగుతారు. పరిణితి చెందిన ఆత్మలకి ఆ కనిపించిన భగవంతుని చూపించడానికే మరి ఈరోజు ఇన్ని రకాల రిలీజియన్స్ పుట్టుకుంటూ వచ్చాయి. ఆ ప్లేస్లో పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ నుంచి అద్భుతంగా మనం స్పిరిచువల్ సైన్స్ని రోజు రోజుకి గ్రామ స్థాయి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక డాక్టర్గా ఉన్న నాకు
పత్రిజీ నుంచి నేర్చుకున్న ఆ ఒక్క భగవద్గీత శ్లోకం నా మొత్తం ఆ రిలీజన్ అంతా పటాపంచలు అయిపోయింది. ఆయన సార్ చెప్పారు క్లియర్గా, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. అంటే 1,000 సార్లు పూజలు చేసే బదులు ఒక స్తోత్రం అయితే 1,000 స్తోత్రాలు, ఒక జపం అయితే 1,000 జపాలు, ఒక ధ్యానం అని. మరి ఎన్ని రకాల రిలీజన్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ 1,000 రెట్లు పెడితే ఒక ధ్యానం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ గారు ఇచ్చినటువంటి దాన్ని పత్రిజీ వెలికి తీసి మనకు అందించారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి రిలీజన్లో ఉన్నా దాంతో పాటుగా ఈ స్పిరిచువల్ సైన్స్ అన్న దాన్ని, ధ్యానం అన్నటువంటి ఒక ప్రాక్టికల్ ల్యాబొరేటరీతో కనుక అందిస్తే కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఆ స్పిరిచువల్ సైన్స్ వాల్యూ తెలుసుకున్నప్పుడు ఏది అవసరమో వాళ్ళే అద్భుతంగా ఎంచుకుంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. చాలా బాగా జరిగిన డిస్కషన్. ప్రేక్షకుల నుంచి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇన్వైట్ చేస్తున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా అద్భుతమైన ప్యానల్ టేకప్ చేశారు ఈ రోజున. డాక్టర్ శ్రీరామ్ గోపాల్ గారు, డాక్టర్ జీకే గారు, డాక్టర్ న్యూటన్ గారు, అలాగే బాల వికాస్ మహేశ్వరి గారు. ఈ రోజులకు యాక్చువల్గా నీడ్ ఉన్నటువంటి ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చాలా ఇన్స్పైర్ చేసింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి కూడాను ఇది అద్భుతమైన ఈవెంట్. సో నేను ఒక ఆర్మీ పర్సన్ని, ఎక్స్ సర్వీస్ మెన్ని. నేను 2012లో ఈ ధ్యానంలోకి వచ్చాను. నేను అంతకుముందు మాంసాహారిని, అలాగే డ్రింక్ కూడా తీసుకునేవాడిని, ఆల్కహాల్. సో దీనిలోకి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే మరి ఆత్మ పండిత వలనో ఏమో నాకు తెలియదు, నేను ఈ ఆత్మజ్ఞానంలోకి మన గురువు గారు బ్రహ్మర్షి పత్రి ద్వారా ఒక కాన్ఫరెన్స్లో వినటం వల్ల వచ్చాను. సో ఈరోజు కాన్సెప్టు, ప్రతిరోజు ప్యానల్ డిస్కషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ అందరికీ నేను ట్రస్ట్ మెంబర్స్కి, విజయభాస్కర్ రెడ్డికి వెరీ వెరీ గ్రాట్ఫుల్. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన ప్యానల్ డిస్కషన్స్ చేశారు. రెండవది ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇందాక న్యూటన్ గారు 3 న్యాయాలు చెప్పాలని చెప్పారు పిల్లల్ని పెంచడానికి. ఒకటి మాతాల న్యాయము, రెండవది పిల్లల్ని ఎలా గ్రోత్ చేయాలి, మూడోది చెప్పలేదు సార్. దయచేసి అదొకటి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సెకండ్ పాయింట్ సార్, బాల వికాస్ మహేశ్వరి గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళ యొక్క స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అందరికీ తెలియపరచవలసిందిగా నేను కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు నేను ఏదైతే మరిచిపోయానో చెప్పకుండా దాన్ని గుర్తు చేశారు. మొదటి న్యాయము మనం చెప్పుకున్నది మార్జాల కిషోర న్యాయము. అంటే ఎంత ఆ పిల్లి ఎంత శ్రద్ధగా పెంచుతుందంటే ఎంతో ప్రేమతో పెంచుతుందంట. రెండవది మర్కట న్యాయం. అంటే కోతి ఆ పిల్లని తను పట్టుకోదు, ఆ తల్లిని తను గట్టిగా పట్టుకుని తిరుగుతుంటుంది. అందుకే చిన్నప్పుడే ఆ కోతి పిల్లలకి ఎలా చిటారు కొమ్మనున్నటువంటి ఆ ఆకుల్ని కూడా కోయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లభిస్తాయి. అది మర్కట న్యాయం. మూడవది తాబేటి న్యాయం. తాబేలంట దూరం నుంచే తన పిల్లల్ని చూస్తూ ఉంటుంది, సంకల్ప మాత్రంతోనే అన్నీ చేకూరుస్తుంటుంది. అంటే పేరెంట్స్ తర్వాత ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలంటే వాళ్ళ ఇంటర్ఫియర్ కాకూడదు పిల్లల లైఫ్లో, అంత స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళని ఒక గొప్ప మాస్టర్స్గా తయారు చేయాలంటే ఈ యొక్క తాబేటి న్యాయం కావాలి. మూడవ న్యాయం, ఆ గ్రాడ్యువల్గా ఆ స్థితికి వెళ్ళాలి. 8వ సంవత్సరంకి వచ్చేసరికి ప్రతి చిన్న పిల్లవాడు ఒక గొప్ప మాస్టర్గా తయారు కావాలి. అప్పుడు పేరెంట్స్ లెస్ ఇంటర్ఫిరెన్స్, వాళ్లే చూస్ చేసుకునే విధంగా చేయాలి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాళ్లే చూస్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళే చూస్ చేసుకోవాలి. వాళ్ళు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా వాళ్ళకి అంత ఎన్నిక చేసుకునే గొప్ప శక్తిని గుర్తించి పేరెంట్స్ వాళ్ళకి ప్రోత్సహించాలి. ఇదే తాబేటి న్యాయం కావాలి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. మంచి క్వశ్చన్. సార్ చెప్పినప్పుడు వినడానికి తాబేటి న్యాయం అని చాలా సింపుల్గా ఉంది. ఇది
రీసెంట్గా నేను చదివిన బుక్ న్యూ హ్యూమన్ అనే బుక్లో ఈరోజు పిల్లల్లో వచ్చేటువంటి అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు, ముఖ్యంగా ఆటిజం కానీ లైఫ్ లాంగ్ ఉండే కొన్ని డిజార్డర్స్ వస్తే రిలీజియస్గా అర్థం చేసుకుంటే ఏ జన్మలోనే పాపం చేశాడు, జీవితం అంతా ఇంకెలాగే ఉండాలి అని అనుకుంటాం యాక్చువల్లీ మనం. కానీ ఇప్పుడున్న మోడర్న్ స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు తీసుకున్నటువంటి జన్మలో కొంత పార్ట్ వాళ్ళకి వర్క్ చేయనప్పుడు సెకండ్ పార్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా హయ్యర్ డైమెన్షన్తో కనెక్షన్ పెట్టుకుంటుంది. సో పేరెంట్స్ కనుక సార్ చెప్పినట్టుగా వాళ్ళని కేవలం గమనిస్తూ ఏ విషయం వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారో దాన్ని కనుక వాళ్ళు బయటికి తీయగలిగితే, మనం ఏం చేస్తున్నాము, రకరకాల ఎడ్యుకేషన్స్ ఇచ్చి వాడిని కామన్ మ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వాడు జన్మ తీసుకోవడమే ఒక వేరే డైమెన్షన్లో హయ్యర్ కనెక్షన్ తీసుకోవడం కోసం వాళ్ళు వస్తారట. కాబట్టి ఈ థర్డ్ ప్రిన్సిపల్ని కనుక వాళ్ళు అక్కడ అప్లై చేస్తే, అదే ఇప్పుడు ఆ లేటెస్ట్ బుక్లో కూడా ఉంది. నిజానికి మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పెంపన విధానంలోనే పెద్ద సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విధానం కనిపెట్టి అందులో పెట్టారు ఒక న్యాయంలాగా. దాన్ని ఇప్పుడు వాళ్ళు మోడర్న్ డెవలప్మెంట్లో ఆ ఆపోజిట్ హాఫ్ని వాళ్ళు ట్యాప్ చేసే నాలెడ్జ్ని టెలిపతిక్గా మనం గ్రాస్ చేసి దాన్ని డెవలప్ చేస్తే కనుక ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలాంటి మెడికల్ సిస్టమ్ అక్కర్ లేకుండానే వాళ్ళని డెవలప్ చేయొచ్చు అనేది నేను దాన్ని కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 ఆత్మ ప్రణామాలు అందరికీ. హలో. ఓకే మ్యామ్, ఇంకా చిన్నది ఒక్క నిమిషం మ్యామ్, ఒక్క నిమిషం. సో ఆ మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగారు ఇంకా. సో ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన దానికి ఒక పాయింట్ ఫస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సార్ అద్భుతంగా చెప్పారు, దూరం నుంచి మనం వాళ్ళని గమనించాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో దాన్ని ఇది చేయాలని. మనము ఒక రోబోటిక్గా రాగానే స్కూల్ నుంచి వాళ్ళు వెంటనే ఒక యాక్టివిటీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి, ఒక మెషిన్లా మనం రన్ చేస్తూ ఉంటాం. సో ఓషో విజ్ఞానంలోకి మళ్ళీ వెళ్తే ఒకసారి చదువుతూ ఉంటే ఆయన, మీ పిల్లలు బికారిగా అయిపోవడానికి సిద్ధంగా వాళ్ళు ఒక దొమ్మరిగా తిరుగుతానంటే మీరు యాక్సెప్ట్ చేయగలిగితే పిల్లలకు అనండి అని. సో మనం అది చదివినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా తన చైల్డ్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలనుకోవడం రాంగ్ కాదు కదా. నాకు ఈవెన్ చాలా మంది పేరెంట్స్ వేసే క్వశ్చన్ కూడా ఇదే, అది ఎలా రాంగ్ అవుతుందండి అని. సో రాంగ్ కాదు, మనం వాళ్ళు మంచిగా ఉండాలనుకోవడం కరెక్టే. కానీ వారికి నచ్చిన రంగంలో వారు మంచిగా ఎదగడానికి మనం ఏం చేయాలో ఆ సపోర్ట్ ఇవ్వాలి అనేది మనం అక్కడ తెలుసుకోవాలి. ఆ చిన్న పాయింట్ని మనం మిస్ అయ్యి మనకు నచ్చిన విధంగా వాళ్ళు ఎదగాలనుకుంటాము. వారిది ఇందాక జీకే గారు చెప్పినట్టు వాళ్ళు ఒక హయ్యర్ డైమెన్షన్, వాళ్ళకు ఒక ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మనం సపోర్ట్ ఇవ్వగలవడం అనేది తెలుసుకోవాలి. ఈవెన్ ద హోల్ ఎంటైర్ బాల్ వికాస్ కాన్సెప్ట్ వాళ్ళకి అక్కడ మనం జస్ట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళు ఏదో కేర్ సెంటర్లా చూడడానికో కాదు, ఆ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ వాళ్ళ వేయడము, విజ్ఞానం వినోదంతో పాటు విజ్ఞానం ఇస్తూ వాళ్ళు అన్ని రంగాల్లో అక్కడ ఈ లిమిటెడ్ టైంలోనే వాళ్ళకి అంతా ఎక్స్పోజర్, ఒక డ్రాయింగ్ కానీ, శ్లోకాస్ కానీ, ఒక డాన్స్ కానీ, స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం కానీ, ఓపెన్గా షేర్ చేయడం కానీ. సో చాలా మంది పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట తర్వాత, ఓ మా అబ్బాయికి అసలు పాడగలడని నాకు అనుకోలేదండి, తను శ్లోకం చెప్తే నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజంగా మా అబ్బాయే డ్రాయింగ్ వేశాడు. అంటే మనకు అంత సమయం లేదు. అక్కడ మనం వాళ్ళని రోబోలా తిప్పుతూ మనం కూడా ఒక యాంత్రికమైన జీవనంలో వెళ్ళిపోతూ మన బిడ్డలో ఏదైతే ఒక అద్భుతమైన ప్రతిభ ఉందో దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సర్ ఐజాక్ న్యూటన్ ఆయన ఆ ప్రిన్సిపల్ కనుక్కోవడానికి ముందు వాళ్ళ పేరెంట్స్ కూడా మనలాగే ఉండుండి నువ్వెందుకు ఇక్కడ అలా కూర్చొని రోజు చెట్టు కింద టైం వేస్ట్ చేస్తున్నావు అంటే ఈరోజు మనకి గ్రావిటేషన్ ప్రిన్సిపలే లేదు. తనకు ఆ టైంని ఇచ్చారు, అక్కడ తన ఏకాంతాన్ని రెస్పెక్ట్ చేశారు. అప్పుడు మాత్రమే తను కనుక్కోగలిగాడు ఎందుకో యాపిల్ పండు కిందనే పడుతుంది అని చెప్పి. సో పిల్లలకి ఏకాంతం కానీ, పిల్లల్ని మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాడి ఇంట్రెస్ట్ వాడు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అత్యంత అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు. అలాగే బాల వికాస్ స్కూల్స్ ఎక్కడున్నాయని అడిగారు సార్. మనమందరమే ఆ టీచర్స్, మనమందరమే ఆ స్కూల్స్. పత్రిజీ నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, ప్రతి దగ్గర ఎక్కడైతే ఒక పిరమిడ్ సెంటర్ ఆర్ పిరమిడ్ కేర్ సెంటర్ ఇంట్లో జరుగుతున్న ధ్యానమైనా కనీసం ఒక వారంలో అంటే ఒక నెలలో ఒక వారము, ఒక ఆదివారము వాళ్ళకి కేటాయించి ఈ ఆధ్యాత్మిక విధానంలో పిల్లల పెంపకం వాళ్ళకి ఒక నేచర్లోకి తీసుకెళ్ళడం, ఒక ట్రెక్కింగ్స్, ఆ పేరెంట్స్ అందరూ వాళ్ళ భావాలు పంచుకోవడం ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అద్భుతంగా జరుగుతుంది అని. ప్రత్యేకమైన స్కూల్ అంటే మనకి లైఫ్ యూనివర్సిటీలో ఎలాగూ అద్భుతంగా రాబోతుంది. అలాగే మన మాస్టర్స్ కూడా చాలా మంది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో స్కూల్స్ స్టార్ట్ చేశారు. సో 1 or 2 స్కూల్స్ అడ్రస్ ఉంది, అది మీరు బాల్ వికాస్ దగ్గరికి వస్తే అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. దానికి ముందు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరైతే తనను తాను తెలుసుకున్నాడో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామో మనందరం కూడా ఒక స్కూల్ రన్ చేస్తున్నట్టే మన ఇంటి దగ్గర. మనం మారి మనం ఆ పిల్లల్ని కరెక్ట్గా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. హలో, నాదొక కోరిక అండి.
ఫోన్ ఎవరైనా చేస్తే మనం హలో అంటాము. ఆ హలో అనే పేరు ఎలా వచ్చిందో, హలో ఫోన్ కనిపెట్టిన ఆయన మిసెస్ పేరు హలో. వాళ్ళ భార్యకి ఫస్ట్ సారి చెప్తూ, నేను ఫోన్ కనుక్కున్నాను హలో అని వాళ్ళ భార్య పేరుతోనే మొత్తం దేశమంతా హలో హలో అని ఫోన్ ఎత్తంగానే పిలుస్తుంది. నాకు ఒక కోరికండి, మీరు ఓకే అనుకుంటే చేయండి. ఫోన్ ఎత్తంగానే పిఎంసి 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 అని మనం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు ఏంది పిఎంసి, అసలు నువ్వు పిఎంసి అంటున్నావు ఏంది, ఫోన్ కనిపెట్టిన ఆయన పేరు హలో, ఆయన భార్య పేరు హలో అని పిలుచుకుంటున్నాడు, కాదమ్మా, నువ్వు thanks కొత్తగా హలో అంటున్నావు ఏంది అని అందరికీ మీ క్వశ్చన్ తెలియాలి. ఇది దీనికి సంబంధించి కాలేదు. లేదా? లేదు. సరే. పిల్లల పెంపకం సంబంధించి తల్లిదండ్రులు పిల్లలు ఈ యొక్క బంధం మీద క్వశ్చన్ ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఉంటే అడగండి. న్యూటన్ సార్కి ఒక ఉన్నతాత్మ ఒక కుటుంబంలోకి రావాలంటే ఆ పేరెంట్స్గా ఏం చేయాలి అనేది నా ప్రశ్న సార్. సో ఒక ఉన్నత ఆత్మ ఆ కుటుంబంలోకి రావాలి అంటే ఎస్ సార్, ఆ పేరెంట్స్ ఏం చేయాలి? కరెక్ట్. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ని, ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి. ఆ వైబ్రేషన్ పెరగాలంటే ధ్యానం చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అందుకే హైలీ రికమెండెడ్ ప్రతి పేరెంట్ కూడా వారు ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం చేయాలి కంపల్సరీగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్. ఎందుకంటే అప్పుడే ఆ ప్రకంపన స్థాయి పెరుగుతుంది. ఆ గొప్ప ఎన్నో ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఆ ఆత్మలు ఇలాంటి ఊంబుని చూస్ చేసుకోవడానికి వాళ్ళు డిసైడ్ అవుతారు అన్నమాట. వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఆకర్షిత కాబడిపోతారు. ఓ, ఈ ఊంబు నాకు రైట్ ఊంబ్, ఇక్కడ నేను నా యొక్క ఏదైతే జీవిత ధ్యేయం పెట్టుకుని వస్తున్నానో దాన్ని ఇక్కడ నేను నిర్విఘ్నంగా చేయడానికి ఇక్కడ ఆస్కారం ఉంది అని వాళ్ళు అక్కడ చూస్ చేసుకుని రావడానికి తల్లిదండ్రుల యొక్క చేసే ఆ ధ్యాన సాధన చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా మెడిటేషన్ కంపల్సరీ చేసుకోండి. ఒక పిల్లవాడిని మీరు ఈ భూమండలానికి తీసుకొస్తున్నారు అంటే ఒక గొప్ప మాస్టర్ని ఈ భూమండలానికి తీసుకొస్తున్నారు. చాలా గొప్ప విశేషమైనటువంటిది. అందుకే వారు మెడిటేషన్ చేయాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్స్ చాలా ఇంకా సమయభావం వల్ల సమరైజ్ చేస్తాను. ఒక తల్లిదండ్రి అండ్ పిల్లలు మధ్యన బంధం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అది చాలా క్లిష్టమైంది. బట్ ఎంతో బాధ్యతతో, ఎంతో ఎమోషన్తో కూడుకుంది. అండ్ మన ప్రపంచానికి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే భావితరాలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ తల్లిదండ్రులు, పిల్లలు, ఆ పెంపకంలో వచ్చే పరంపరే మనం ఇక్కడ ఉండ ఈ ప్రపంచం. నా ఇప్పుడు మన ప్యానల్ డిస్కషన్లో మనకేమి ఒకటి ప్రముఖంగా అర్థమైంది. ధ్యానము, దానికి నుంచి వచ్చే జ్ఞానముతో పేరెంట్ అండ్ చైల్డ్ ఇద్దరూ కూడా ఆ స్థితి ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతారో దెన్ ఇప్పుడున్న డిఫికల్టీసు, ఆ కాంప్లెక్సిటీస్ అన్ని జస్ట్ డిసపియర్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇద్దరు జ్ఞానమూర్తులే, వయసుతో సంబంధం లేకుండానే. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మైత్రీభావంతో ఉంటుంది. ఈ మైత్రీభావం ఎప్పుడైతే తల్లిదండ్రులు అండ్ చైల్డ్ మధ్యన ఉంటుందో దెన్ ఐ థింక్ ఆ పేరెంటింగ్ అనేది, ఆ ఫ్యామిలీ అనేది కానీ, ఆ పర్టికులర్ లొకేషన్, విలేజ్ కానీ, ఆ దేశం కానీ, ఆ ప్రపంచం కానీ అద్భుతంగా, మహాద్భుతంగా ఉంటుంది. ఐ థింక్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్యానల్కి. సభ్యులు ఏమని చెప్పాలనుకుంటే ఒక మాట. ఎనీబడి? ఇంకొక క్వశ్చన్ ప్యానల్ సభ్యులు. హలో, ఒక్క నిమిషం. సరే, ఓకే, అడగండి. సార్, మనం ఓన్లీ లాస్ట్ క్వశ్చన్. సార్, మనం పిల్లలకి జన్మతోనే వాళ్ళు ఏం చేయాలి అని ఎన్నుకొని వచ్చింటారని సార్ న్యూటన్ సార్ అన్నారు కదా. మనం మన కోరికల్ని వాళ్ళ మీద రుద్దకూడదు అన్నారు, కరెక్టే. మరి ఆ పిల్లలు ఎన్నుకొని వచ్చినటువంటి లక్ష్యాలను మనం ఏ విధంగా కనుక్కోవాలి?
సింగిల్ షాట్ ఆన్సర్. But పేరెంట్స్ ఇంకొకటి చిన్నది. అర్థమైందమ్మా, పేరెంట్స్ ప్రీ బర్త్ ప్లాన్ అని రాబర్ట్ షవార్జ్ తాలూకా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కనుక పేరెంట్స్ చదివితే అద్భుతంగా వాళ్ళకి ఎలాంటి ప్లాన్తో వస్తారని తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30కి బాల వికాస్లో కిడ్స్కి సంబంధించి Q&A ఉంది. అక్కడ న్యూటన్ సార్తోనే ఉంది. సో మీరు అక్కడ ఆ ప్రశ్నలు తీసుకోండి, ఎందుకంటే టైం చాలా లేట్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ. 3:30 బాల వికాస్. సార్ ఒక్కటి, పిల్లల్ని శాకాహారంతో మనం పెంచుతూ ఉంటాం సార్ చిన్నప్పటి నుంచినే. ఒక తల్లిగా మనం చిన్నప్పటి నుంచినే వాళ్ళకి అలా తినడం ద్వారా పాపం ఉంటుంది అని చెప్తే పిల్లలు విని కరెక్ట్గానే ఉంటారు. కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు వీళ్ళని తినాలి, మీరు ఇలా తినాలి, ఖచ్చితంగా తినాలి, మీ అమ్మ మాట వినొద్దు అని ప్రెజర్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల నుంచి మనం ఎలా బయటపడాలి, మన పిల్లల్ని మనం ఎలాగా సన్మార్గంలో నడిపించుకోవాలి? మేడం, ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు కూడా పేరెంట్స్ కౌన్సిలింగ్లో వస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఫారెన్ మన పార్టిసిపెంట్స్ నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి మీరు ఇందాక చెప్పారు కదా, ఒక ప్రీ బర్త్ ప్లాన్, వాళ్ళకి ఒక ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు మనం చక్కగా నిద్రపోయినప్పుడు స్లీప్ టాక్ అనే విధానం మనం యూజ్ చేసి, నీవు ఏ రకమైన ఉన్నత ఆత్మో నీకు తెలుసు, సరి అయిన ఆహారం ఏంటో నీకు తెలుసు నాన్న, ఆ ఆహారాన్నే నువ్వు స్వీకరిస్తున్నావు అని రోజు మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ఉన్నతమైన ఆత్మ అనేది మళ్ళీ మనం గుర్తు చేస్తూ ఉంటామో, సరి అయిన ఆహారం ఏదో నీకు అది మాత్రమే నువ్వు తీసుకుంటున్నావు అన్నప్పుడు సరి అయిన ఆహారం ఏంటన్నది ఒక ఉన్నతమైన ఆత్మ పరిణితిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. చాలా మంది వైఫ్ మారి హస్బెండ్ మారిన వాళ్ళు ఈ స్లీప్ టాక్లో ఈ ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత పిల్లలే వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళ ఇన్లాస్ కానీ ఎవరైనా పెట్టినప్పుడు వాళ్ళ ఆహారాన్ని తీసుకోవట్లేదు. సో అది మనం ఎప్పుడు గుర్తు చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉండడమే. థ్యాంక్ యూ సార్. న్యూటన్ సార్ నుంచి ఒక న్యూటన్ సార్తోనే క్వశ్చన్ ఆన్సర్ ఉంది మధ్యాహ్నం 3:30కి అక్కడికి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ప్యానల్ డిస్కషన్ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ కూడా చాలా ఉపయోగమైన సబ్జెక్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎలా ఉందండి? సార్ గట్టిగా క్లాస్ కొడదాం మాస్టర్స్కి. అలానే ఇప్పుడు మనం పత్రిజీ పెయింటింగ్స్ రిలీజ్ చేసుకోబోతున్నాం. సో పత్రిజీ ఫిలిమ్స్ నుంచి దాని గురించి వివరించడానికి మన ముందుకి వెంకట్ గారు వచ్చారు. ప్లీజ్. ఏం లేదు, చిన్న పెయింటింగ్ పత్రి సార్ది, అది మీ చేతి ద్వారా రిలీజ్ చేస్తే బాగుంటుందని అంతే. అండ్ పత్రి గారి పెయింటింగ్ చేసామండి క్రిస్మస్ సందర్భంగా. మరి పత్రిజీ ఫిలిమ్స్కి ఎంతో మంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ప్లాన్ చేసాం. ఇక్కడ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మీరందరూ పత్రిజీ ఫిలిం స్టాల్ ఉంది, అక్కడికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పెయింటింగ్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పత్రిజీ శక్తిస్థల్ పక్కన స్టాల్ నెంబర్ 120లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ స్టాల్ ఉంది. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ గారి పుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ షెడ్యూల్ అంతా కూడా అక్కడ మనకు పాంప్లెట్ల రూపంలో కూడా ఉంది. సార్ వీలైతే కొద్దిసేపటి తర్వాత అక్కడ కలుస్తారు కూడా కొంతమందిని. స్టాల్ నెంబర్ 120 శక్తిస్థల్ పక్కన. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ని సత్కరించుకుందాం ప్లీజ్. సరే గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు ఈరోజు.